చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల గుడివాడలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంక్రాంతి సంబరాల్లో హోరెత్తించారు. చిన్ననాటి బాల్యం గుర్తొచ్చిందని కాలేజ్ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. పండుగ ప్రాముఖ్యతను భావితరాలకు వివరించేందుకు గాలిపటాలు ఎగురవేయడం, కోలాట నృత్యం, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు నృత్యాలు, భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం లాంటివి సంక్రాంతి విశేషాలు అన్నిటినీ కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారని, పాడి పంటలు ఇళ్లకు చేరే వేళ నిర్వహించుకునే సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించామని ఏఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం తెలిపింది.
జయ జయ హే రామ జయ రామ జయ జయ రామ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఐఎన్ఆర్ కాలేజీ తరఫున అందరికీ సుఖశాంతులతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని, అట్లాగే ఈ రోజు నాకు ఎంతో ఎమోషనల్ గా ఉంది. ఎందుకంటే మళ్ళీ బాల్యం మనకి వెనక్కి వస్తే నేను కూడా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసుకోవాలనే కోరిక కూడా నా మనసులో బలంగా ఇదైపోయింది. ముఖ్యంగా ఈ ఈ సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణంలోకి అడుగు పెడుతున్నాం. మన పెద్దలు చెప్తా ఉంటారు, ఉత్తరాయణం అంటే స్వర్గ ద్వారాలన్నీ తెలుసున్నాయని. ఆ స్వర్గ ద్వారాలు కూడా మా ఏఎన్ఆర్ కాలేజీకి తెలిసి మా ఇంజనీరింగ్ కాలేజీని బాగా అభివృద్ధి చేసి మా మేనేజ్మెంట్ వారిని, మా విద్యార్థుల్ని, గురువుల్ని ప్రోత్సహించి, ఉన్నత విద్యని ప్రోత్సహించి ఎంతో మంది విలువైన భావి తరాల పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సంబరాలకి ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, పిల్లల డాన్స్ ప్రోగ్రాంలు, బొమ్మల కొలువు, భోగిపళ్ళు, చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయటం, ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించాం. ఇట్లాగే ఈ కాలేజీ ఇంకో 100 సంవత్సరాలు ఇంత ఘనంగా అన్ని జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఉద్దేశంతో ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పులకు అనుగుణంగా మనం ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు సంక్రాంతి సంబరాలు మన కాలేజీలో జరుపుకోవటం, భోగి మంటలు, బొమ్మల కొలువు, అలాగే ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఆడపిల్లల కోలాటం, ఇవన్నీ సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఈ సాంప్రదాయాలను భావితరాల విద్యార్థుల కోసం, భావితరాల వారి కోసం చెప్పడానికి కోసం మనం ఈ పండుగని సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి సంబరాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విద్యార్థులకి, మన అందరికీ కూడా పండుగ యొక్క విశిష్టత, దాని యొక్క ఉద్దేశం తెలియపరచాలండి. సంక్రాంతి పండుగ రోజున ఏమేం జరుగుతున్నాయి, మనం సంక్రాంతి పండుగకి ఏమేం చేసుకుంటున్నాం అనేది ఈ రోజు మనం అందరం విద్యార్థులకు చూపించగలిగాం. 3 రోజుల పండుగలో భోగి, అలాగే మకర సంక్రాంతి, కనుమ ముఖ్య ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే ప్రతి వాళ్ళు తమ ఇంటిలో తన ధాన్యాన్ని రైతులు స్టోర్ చేసుకోవాలనుకుంటారు. దానివల్ల ఏంటంటే రైతులకి ముఖ్యమైనటువంటి ఈ పండుగ. అలాగే పితృదేవతలకి మన ఇంటిలో వాళ్ళకి వస్త్రదానం సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ పండుగలో రంగవల్లుల ద్వారా ప్రతి జీవికి, ప్రకృతిలో ఉన్న జీవికి ఆహారాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. అలా సంక్రాంతిలో గాలిపటాలు అవచ్చు, గంగిరెద్దులు అవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ని మేము ఈ రోజు కాలేజీలో కండక్ట్ చేసుకుని ఈ సంవత్సరం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినందుకు మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా విద్యార్థులందరూ దీంట్లో పాల్గొని ప్రాచీన మన పద్ధతులను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే జరుపుకుంటూ మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, సంబరాలని అందరికి అందించాలని, అడుగంటు పోకుండా చూడాలని మా కళాశాల యొక్క యాజమాన్యం తరఫున ఈ సంబరాలను జరపడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సాంప్రదాయాలన్నీ కొన్ని వందల ఏళ్లుగా మన పూర్వీకులు మనందరికీ అందిస్తూ ఉన్నారు. వీటిని భావితరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకనే కళాశాల నుంచే భావితరం మొదలవుతుంది. కాబట్టి మా పిల్లలందరికీ విలువలతో కూడిన సాంప్రదాయము, దాని విశిష్టత అవన్నీ తెలియటం కోసమనే మా కళాశాలలో ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించాము. వీటితో పాటుగా మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించిన, సంస్కృతి నుంచే మన
అభివృద్ధి మొదలవుతుంది. మన సంస్కృతిని మనం మర్చిపోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది. మన భాష, మన సంస్కృతి, మన విలువలు ఇవన్నీ కూడా తెలియాలి. సంక్రాంతి శుభాకాంక్షలతో మగువుల ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త హంగులతో మన గుడివాడలో కోసల ఉమెన్ ఫ్యాషన్ కింగ్డమ్ నూతన ఉమెన్స్ వేర్ వస్త్ర షోరూమ్ ను ప్రారంభించిన జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, సినీ నటీనటులు సామాన్యరావు, సుల్తానా, పరశురాం మరియు మిత్రులు షోరూమ్ ని నిర్వహిస్తున్నారని, మగవుల కోసం చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, వెస్టర్న్ వేర్స్, నైట్ వేర్స్, ఇన్నర్ వేర్స్, ఆక్సి శారీస్, ఫ్యాషన్ జ్యువెలరీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని, గుడివాడ మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు నూతన షోరూమ్ కి విచ్చేసిన వ్యాపార అభివృద్ధికి సహకరించారని కోరారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్, మోహన్, ఆనంద్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఓకే, మీరు ఇందాక నుంచి ఎదురు చూస్తున్నారు కదా, మన జబర్దస్త్ ని ఒక రేంజ్ కి, రేటింగ్ పరంగా ఒక రేంజ్ కి తీసుకెళ్ళిన మన యాంకర్ సౌమ్యరావు గారు ఎప్పుడెప్పుడు ఇవ్వండి మీకోసం ఎన్నో చూసారా, ఎన్నో మన హైదరాబాద్ నుంచి వచ్చేసిన మన ఏదైతే సౌమ్యరావు గారు, వినయ సుల్తానా గారికి, అదుల్ ఆనంద్ గారికి, అలాగే మా తమ్ముడు మోహన్ గారికి మా హృదయం నేను ఈ రోజు గుడివాడలో ఉన్నాను. గుడివాడలో ఎందుకంటే కోసల ఫ్యాషన్ కింగ్డమ్ ఓపెన్ అయింది, బట్టల షాప్ ఓపెన్ అయింది. చాలా గ్రాండ్ గా చేశారు. 2 ఫ్లోర్స్ ఉన్నాయి. 2 ఫ్లోర్ లో మీకు ఎన్ని చూసినా కూడా ఇంకా కలెక్షన్స్ దొరుకుతూనే ఉన్నాయి. నేను ఇప్పుడే చూసుకుని వచ్చేస్తున్నాను. అమ్మాయిలకి ఎంత బట్టలు ఉన్నా కూడా తక్కువనే. ఎందుకంటే ఎప్పుడైనా అమ్మాయిలకి బట్టలకి అలాగే పొట్టలకి తక్కువ చేసుకోరు. పొట్టలకి ఎంత తినినా ఇంకా తినాలి అనిపిస్తుంది. అలాగే బట్టలు కూడా ఎంత బట్టలు వేసుకున్నా ఇంకా బట్టలు కావాలి అని ఆ దాహం మాత్రం ఎప్పటికీ ఆగదు. సో మీ అందరి దాహం తీయడానికి ఏం చెప్తారు తీర్చడానికి కోసల ఫ్యాషన్ కింగ్డమ్ ఓపెన్ అయింది. గుడివాడలో మెయిన్ రోడ్ లోనే ఉంది. చాలా అందుబాటు ధరంలో, చాలా ఈజీ ధరలో మీకు దొరుకుతుంది. అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి. లెహెంగాస్ ఉన్నాయి, చుడిదార్స్ ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఉన్నాయి. అలాగే మంచి కలెక్షన్స్, వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది. మీరు కస్టమ్ తీసుకుని దానికి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. జ్యువెలరీస్ కూడా సెట్ చేసుకోవచ్చు. స్టాఫ్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నారు. బికాజ్ మీతో కమ్యూనికేషన్ చేసి మీకు ఏం కావాలో అన్ని చూపిస్తారు. 2 ఫ్లోర్. నమస్కారం. నేను ఇక్కడ ఈ రోజు గుడివాడలో కోశల అని ఉమెన్స్ షోరూమ్ కి ఓపెనింగ్ కి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. ద కలెక్షన్ ఈస్ వెరీ గుడ్. చాలా క్వాలిటీ బాగుంది అండ్ అతి తక్కువ ధరల్లో అందరికి అందుబాటులో చాలా కలెక్షన్ ఉంది అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ సార్. లైక్ గుడివాడలో చాలా పెద్ద షోరూమ్ లాగా ఓపెన్ చేశారు అండ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ అండ్ దట్ ఈస్ రేర్ యాక్చువల్లీ. అందరిది కలిసి ఉంటుంది కానీ ఉమెన్స్ కానీ ఎక్స్క్లూజివ్ గా అన్ని రకాల క్లోదింగ్ ఉంది. ఉమెన్స్ కి కావాల్సిన అన్ని రకాలది కుర్తీస్, చుడిదార్స్ అండ్ సారీస్, వెడ్డింగ్ లెహెంగాస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఇక్కడ గుడివాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చేసేయండి. కోశల న్యూ బ్రాండ్ ఓపెన్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ టు లాంచ్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అవుట్. ఈ రోజు గుడివాడ పట్టణంలో మెయిన్ రోడ్ లో ఏం చేసిన ఇక్కడ కోసల షోరూమ్ ని ఓపెన్ చేయడానికి వచ్చిన నటీమణులు మన సుల్తానా గారికి, అలాగే సౌమ్య గారికి మా గుడివాడ నియోజకవర్గం తరఫున స్వాగతం చెప్తూ, అలాగే ఈ షోరూమ్ ని ఏర్పాటు చేసిన పరశురామ గారికి, అలాగే వారి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గుడివాడ పట్టణంలో ఇటువంటి ప్రెస్టీజియస్ షోరూమ్ ని ఏర్పాటు చేసి ఓన్లీ ఉమెన్స్ వేర్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క కావాల్సిన అన్ని కూడా, ముఖ్యంగా ఇక్కడ తెలియజేసిన మధ్య తరగతి మహిళలందరికీ కూడా వారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఈ యొక్క కాంప్లెక్స్ లో కానీ అన్ని కూడా మంచి వస్త్రాలన్నీ ఉన్నాయి. అన్ని కూడా గుడివాడ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రెస్టీజియస్ షోరూమ్ ఏర్పాటు చేసిన వారందరికీ, ఓనర్స్ అందరికీ గుడివాడ ఈ రోజున మా గుడివాడ శాసనసభ్యులు వెనుగల రాము గారు రావాల్సి ఉంది. ఆయన కొంచెం సీఎంఓలో అర్జెంట్ వర్క్ మీద ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళటం మూలంగా రావటం జరిగింది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కోసల అనే బ్రాండ్ కొత్తగా లాంచ్ చేసామండి గుడివాడలో. మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ వేర్ అనేది ఉంటుందండి. అది కూడా కుర్తీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా దొరుకుతాయండి. ఫ్యాషన్ జ్యువెలరీ కూడా అందరికీ అందుబాటు ధరల్లో, మీకు ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అన్ని మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయండి. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి. మీ అందరికీ ఆఫర్లు కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి. 2 చున్నీలు కేవలం 195 రూపాయలు, అలాగే 4 టాపులు 995, 2 డ్రెస్ మెటీరియల్ 995 అన్ని కూడా మీకు అందుబాటు ధరల్లో దొరుకుతుందండి. మీకు చాలా వరకు క్వాలిటీ కానీ ఏదైనా కానీ చాలా మంచి ప్రాడక్ట్ దొరుకుతాయండి. అందరూ ఆదరించాల్సిందిగా కోరుతున్నామండి. కృష్ణా జిల్లా గుడివాడ టిట్కో కాలనీలో 1500 గృహాలు లబ్ధిదారులకి ఇంతవరకు ఇవ్వలేదని ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైనా పరిష్కారం కాలేదని అనేక సార్లు ఒత్తిడి చేసినా రిజిస్ట్రేషన్ అవ్వలేదని, కొన్ని బ్యాంకు తనఖా రాలేదని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారని, ఇప్పటికే కొన్ని లీకేజీ, అద్దాలు పగలడం, గుమ్మాలు చెదలు పట్టడం, విరిగిపోతున్నాయని, కొన్ని ఏరియాలో వాటర్ సదుపాయం సరిగా లేదని, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, శ్మశాన వాటిక లేదని, ప్రాథమిక స్కూల్, అంగన్వాడీ కేంద్రం మరియు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. టిట్కో కాలనీలో మౌలిక వసతుల్ని పూర్తి చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. టిట్కో కాలనీలో మంచినీళ్ళ సమస్యతో పాటు కొన్ని ప్రాంతాల్లో లైట్లు వెలగట్లేదని, అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఇవి ఉన్నాయి. వీటితో పాటు ప్రధానమైంది ఇలా అక్కడ హాస్పిటల్ లేక ఏదైనా అనారోగ్యాలకు గురి అయితే దూర ప్రాంతాలకు రావాల్సిన ఇబ్బందులు ఏర్పడింది. కాబట్టి టిట్కో కాలనీలో హాస్పిటల్ కూడా ఒక డాక్టర్ని అట్లాగే ఏఎన్ఎంలను పెట్టి అక్కడ క్లినిక్ ఒకటి ఏర్పాటు చేయాలి ప్రభుత్వం సైడ్ నుంచి. రెండోది, పిల్లలు స్కూల్స్కి రావాలంటే ఆ గేటు దాటుకుని నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ టిట్కో కాలనీలో ఉన్న స్కూల్ పిల్లలందరికీ సైకిల్ వసతులు ప్రభుత్వం కల్పించాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక తర్వాత అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ టవర్స్, మన బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ టవర్స్ కూడా లాక ఫోన్లు కూడా సరైన వసతులు లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్న జనానికి శ్మశాన వాటికి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యానికి పర్మనెంట్ వర్కర్స్ని కూడా కేటాయించాలి. కాబట్టి అక్కడ ఉన్న మౌలిక వసతులు కంప్లీట్ చేయడానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని అక్కడ ఉన్న మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు 9 నూతన వాహనాలను సమకూర్చిన లిఖిత ఇన్ఫ్రా లిమిటెడ్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. నాగాయలంక ప్రాంతానికి చెందిన గడ్డిపాటి శ్రీనివాసరావు స్వశక్తితో ఎదిగి ఇన్ఫ్రా రంగంలో అగ్రగామిగా నిలిచిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారని భక్తులు ప్రశంసించారు. 3 నెలల క్రితం 4 వాహనాలు అందించిన శ్రీనివాసరావు తాజాగా మరో 9 వాహనాలను సమకూర్చడం పట్ల ఐజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఓం యాపరం హిర్యాపలా పుష్పాయాస్త పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్థానం చంద్రకుమసః ఫలం మనోవృత ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం తస్మాత్ శివం మే స్యతః శాంతిం ప్రయస్య మే. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః అధిష్టాన దేవతాభ్యో దేవేభ్యో నమో నమః. యావజ్జంతి ధ్యానావాహనాది షోడశోపచారిక పూజాం సమర్పయామి. ఓం యాపల నిర్యాపలా పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచన్పగుమసః పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచన్పగుమసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం తస్మాత్ శివం మే స్యతః శాంతిం ప్రయస్య మే. వాహనధిష్టాన దేవతాభ్యో దేవేభ్యో నమో నమః. యావజ్జంతి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి.
ఒక వాహనాలు ఇచ్చారు, ఇప్పుడు 9, మొత్తం 13. ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా మీలాగా మీ తోడ్పడే విధంగా మిగతా బిజినెస్ పీపుల్ కూడా తోడ్పడితే పోలీసు చాలా ఎఫెక్టివ్గా ఇంకా టైంలీ యాక్షన్ తీసుకోవడం న్యాయంగా జరుగుతుంది. దానికి ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలండి. కృష్ణా జిల్లా తరఫున ఇప్పుడు మన ఐదు ఓపెన్ శ్రీయం దేవేమోహేర్మాదేశదాం సాంసోస్తికాం హిరణ్య ప్రాకారామారుద్రాంజులం తీం పృష్టాం తర్పయంతీం అస్మేస్తాం పద్మవర్ణాస్తామిహ శ్రియం కామదిష్టానదేవతాభ్యో దేవేభ్యో నమో నమః యావద్యతి జ్ఞానావహన షోడశోపచార పూజాం సమర్పయామి. గట్టిపాటి శ్రీనివాసరావు గారు గిట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవనిగడ్డ సబ్ డివిజన్ మరియు పెడమ పోలీస్ స్టేషన్కి 9 వెహికల్స్ ఈరోజు వారు డొనేట్ చేశారు. ఇదివరకు కూడా వారు మచిలీపట్నంలో 4 వెహికల్స్ ఇదివరకు డొనేట్ చేశారు. మొత్తం 13 వెహికల్స్ సిఎస్ఆర్ కింద వారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో వారికి ఎంతో ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. ఈ వెహికల్స్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్, తర్వాత పోలీస్ వారి కెపాసిటీకి ఇంకా యాడ్ చేస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకొని కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నేరాల నివారణ కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తిగా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు. నందివాడ మండలం పరిధిలోని 1.80 కోట్ల నిధులతో 5 క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జొన్నపాడులో 36 లక్షల నిధులతో విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులు ఎమ్మెల్యే వెనికండ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ క్లినిక్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, చాట్రగడ్డ రవికుమార్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బజ్జాడ నాగరాజు. రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులను చూసి ఓర్చుకోలేని వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, నరేంద్ర మోడీ యొక్క సహాయ సహకారాలతో అమరావతి రాజధాని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఉండకూడదని చెప్పిన గొప్ప సైకో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. భారతదేశ నాగరికత సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఏర్పడిందన్న సంగతి తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, తన రాజకీయ మనుగడ కోసం, పార్టీ అస్తిత్వం కోసం జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. నమస్కారం అండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 2 రోజులుగా అమరావతిపై మరలా విషయాన్ని జిమ్ముతున్నాడు. అమరావతిపై లేనిపోని అవాకులు చవాకులు, తన యొక్క అక్సు, తన మనసులో ఏదైతే ఉందో అమరావతి మీద ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని మీద ఏదైతే అక్సు పెంచుకున్నాడో ఆ అక్సును మళ్ళీ ఆ విషయాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఈ రోజున అమరావతి
నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండడం ఏంటి, నదీ పరివాహ ప్రాంతాల్లోని రాజధాని ఏర్పాటు చేయకూడదు, అట్లాగే అమరావతిలో ఎందుకు డెవలప్ అవ్వలేదు, అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదనే ఈ ప్రశ్నలు మరలా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ రోజున సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు తర్వాత మరలా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు, భవిష్యత్తులో మరలా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేస్తే అది జరుగుద్ది. మరి 2014 నుంచి 2019 వరకు అమరావతి పనులు ఏ రకంగా జరిగాయి, 2019 నుంచి 2024 వరకు అమరావతి పనులు ఏ రకంగా జరిగాయి, రాజధాని పనులు ఒక్క ఇటుకైనా నువ్వు పెట్టావా అమరావతి రాజధానిలోని? పెట్టలేదు కదా. మరలా 3 రాజధానులని ప్రస్తావన తీసుకొచ్చావు. రాజ్యాంగంలోని రాజధానికి సంబంధించిన ప్రస్తావనే లేదని చెప్పేది నువ్వే. మరలా రాజ్యాంగంలోని 3 రాజధానులు ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ప్రపంచ రాజధానిలో, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా 3 రాజధానుల ప్రస్తావన అనేది లేదు. ఒకవేళ ఉన్న 1-2 దగ్గర ఉన్న ఫెయిల్యూర్ అయిన సబ్జెక్టు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టావు. మరలా ఈ రోజున అమరావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నావు. ఢిల్లీ రాజధాని ఎక్కడుంది? ఢిల్లీ రాజధాని నదీ పరివాహక ప్రాంతం కాదా? అసలు నదీ పరివాహక ప్రాంతం మన భారతదేశం యొక్క సంస్కృతి ఎక్కడ ఏర్పడింది? మన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.